తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్తుంది. నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్లలో హైదరాబాద్ వరంగల్ మార్గాన్ని కూడా చేర్చినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆర్థిక సర్వేలో ఈ విషయాన్ని చెప్పిన కేంద్రం దేశవ్యాప్తంగా 2900 కిలోమీటర్ల మేర నిర్మించనున్న నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ హైదరాబాద్ వరంగల్ మార్గాన్ని చేర్చినట్లు చెప్పడం ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తుంది. హైదరాబాద్ వరంగల్ మధ్య రాకపోకలు సాగించే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాదు హైదరాబాద్ వరంగల్ మధ్య నమో భారత్ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం కూడా బాగా తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి వరంగల్ కు రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తే 3 గంటల సమయం పడుతుంది. రైలు మార్గంలో 2 గంటల కన్నా ఎక్కువ సమయం పడుతుంది. నమో భారత్ అందుబాటులోకి వస్తే గంటలోనే ప్రయాణం. అలాగే నమో భారత్ అందుబాటులోకి వస్తే ఈ 2 నగరాల మధ్య ప్రయాణం కేవలం 1 గంటకు తగ్గిపోతుందని భావిస్తున్నారు. పెద్ద నగరాలను వాటి పరిసర పట్టణాలను కలిపే విధంగా ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యంగా కేంద్రం చెబుతుంది. ఈ ప్రాజెక్ట్ కారణంగా ప్రయాణికుల యొక్క ప్రయాణ సమయం విశేషంగా ఆదా అవుతుంది. లక్షల సంఖ్యలో ప్రజలకు లబ్ధి. అలాగే వరంగల్ నుంచి హైదరాబాద్ కు వెళ్లి వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి నమో భారత్ మార్గం చాలా ఉపసహకరిస్తుంది. అలాగే ఎక్కువ సమయం పట్టకుండా కేవలం గంటలోనే గమ్యాన్ని చేరుకునే విధంగా దీనివల్ల వీలు కలుగుతుంది. హైదరాబాద్ వరంగల్ కారిడార్ కూడా నమో భారత్ అందుబాటులోకి వస్తే లక్షల సంఖ్యలో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా వరంగల్ చుట్టుపక్కల పారిశ్రామిక రంగం గణనీయంగా వృద్ధి చెందుతుందని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకుంటాయని కూడా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ పరిసరాల్లో భూముల విలువలు కూడా పెరుగుతాయని, కొత్త పరిశ్రమలు వస్తాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హై స్పీడ్ రైలును 3టిని హైదరాబాద్ మీదుగా అందించిన క్రమంలో తాజాగా నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించడం విశేషం. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ కారిడార్ను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వరంగల్ హైదరాబాద్ మార్గం కీలక పాత్ర పోషిస్తుంది.